ఢిల్లీలో రిమోట్ ఈవీఎంలపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి టీడీపీ నేత పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. ఓటింగ్ శాతం పెంచడం కోసం రిమోట్ ఓటింగ్ యంత్రాలు ప్రవేశపెట్టడంపై సమావేశం ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. వలసలు ఎక్కువగా ఉండటం వల్ల వారికి అవకాశాలకు ఇచ్చే ఉద్దేశంతో రిమోట్ ఈవీఎంలను తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఓటరుకు ఓటు వేసే అవకాశం ఇవ్వాలనేది టీడీపీ ఉద్దేశం. అదే సందర్భంలో అనుమానాలను నివృత్తి చేయడం ముఖ్యమన్నారు. రాష్ట్ర స్థాయిలో సమావేశాలు పెట్టడంతో పాటు విస్తృత స్థాయిలో చర్చ జరిగేలా చూడమన్నామని, దానికి ఎన్నికల కమిషన్ సానుకూలంగా స్పందించిందన్నారు. రెండు ప్రధాన అంశాలు, 30% మంది ఓటింగ్కి రావడం లేదు అన్నారు. నెక్స్ట్ ఇంకో డేటా సెట్లో వెంటనే మైగ్రెంట్ ఓటర్స్కి వెళ్ళారు. దాని మీదనే తెలుగుదేశం పార్టీ స్పష్టంగా చెప్పింది. 30% మంది ఓటింగ్కి రావట్లేదు అని అంటే ఈ 30% మంది ఎవరు అనేటువంటిది మీరు ఏమైనా సైంటిఫిక్ సర్వే చేశారా? ఇందులో ఉద్యోగస్తులు ఎంతమంది, చదువుకుని రాని వారు ఎంతమంది, పోస్ట్ కాలనీలో ఉండి రానటువంటి వాళ్ళు ఎంతమంది, మైగ్రెంట్ కూలీలు ఎంతమంది అనేటువంటిది కూడా స్పష్టంగా మీరు సైంటిఫిక్ స్టడీ చేశారా అనేటువంటిది వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. దానికి వాళ్ళు ఇప్పటికిప్పుడైతే సమాధానం చెప్పలేదు. ఆ స్టడీ చేసిన తర్వాత నంబర్ 1 ఇది. నంబర్ 2, మీ ఓటర్ లిస్ట్ ప్యూరిఫికేషన్ జరిగితే 10% తగ్గుతుంది. డూప్లికేట్ ఓట్స్ కానీ, డెత్ ఓట్స్ కానీ ఇట్లాంటివన్నీ పోతాయి. అంటే 20% వాళ్ళు అనుకున్న 30% కాస్త 20%కు పడిపోతుంది. ఈ 20%లో యూత్ ఓటింగ్కి రాకపోవడం మూలాన, అర్బన్ సెంటర్స్లో చదువుకున్నటువంటి వాళ్ళు, డబ్బున్నటువంటి వాళ్ళు రాకపోవడం మూలాన, సాధారణ కూలీలు రాకపోవడం, ఈ మూడింటిని కేటగరైజేషన్ చేసిన తర్వాత మాత్రమే దీన్ని ముందుకు పోవాలి అనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే మనం గతంలో చూసాం, హైదరాబాద్ ఎక్స్పెరిమెంట్ తీసుకుంటే జూబ్లీ హిల్స్లో ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత జరిగింది, పల్లెలో ఎంత ఓటింగ్ జరిగింది. ఇవాళ ఢిల్లీలో ఓటింగ్ ఎంత జరుగుతుంది, ఢిల్లీ రూరల్లో లేకపోతే రూరల్ ఇండియాలో ఎంత జరుగుతుంది. సో ఈ డిస్పారిటీని దాదాపు అన్ని పొలిటికల్ పార్టీలు కూడా మనం మాట్లాడిన తర్వాత